బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతానికి అసలు సిసైన పార్టీ నాయకులు మాత్రమే అంబేద్కర్ సిద్ధాంతానికి వారసులు. అంబేద్కర్ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోకుండా, అంటే అంబేద్కర్ సిద్ధాంతాన్ని వాళ్ళ అవసరాలకు తగ్గట్టు వాళ్ళు మార్చుకుంటా. సత్యం గారు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చెప్పారు, నాకు జీవితకాలం గుర్తుండిపోయింది అది. అంబేద్కర్ ని ఎంతో మంది ఎన్నో రకాలుగా చూపిస్తూ ఉంటారు, కానీ నిజమైన అంబేద్కరిజం ఎక్కడ ఉంది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి ఆ మాట నాకు ఎప్పుడు కూడా చిరస్థాయిగా నా మస్తిష్కంలో ఉండిపోయింది అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ నేపథ్యంలో అనేక మంది ఈ రాష్ట్రంలో సంఘాలు ఉన్నాయి, అంబేద్కర్ పేరుతో రాజకీయ పార్టీలు ఉన్నాయి, అంబేద్కర్ పేరుతో అనేక రకాలైనటువంటి సంఘాలు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. వీళ్ళందరూ కూడా కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉన్నారే తప్ప ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం కోసం నిలబడే ఏకైక రాజకీయ పార్టీ ఒక బహుజన్ సమాజ్ పార్టీ అయితే, బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని భుజారేసుకుని నడిపే ఏకైక నాయకుడు ఒక బీఎస్పీ నాయకుడు మాత్రమే అని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నా. బహుజన్ సమాజ్ పార్టీ నాయకుడు ఇతర రాజకీయ పార్టీలకు పోయి అమ్ముడు పోడు. బహుజన్ సమాజ్ పార్టీ నాయకుడు ఇతర సంఘాలలాగా వేరే వారి దగ్గర పోయి చెంచాగిరి చేయడు. బహుజన్ సమాజ్ పార్టీ నాయకుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు పెద్ద ఉపద్రవంలా అగ్రకుల దోపిడీ రాజకీయ పార్టీలన్నీ కూడా వందల వేల లక్షల కోట్ల రూపాయలు కుమ్మరిచ్చి, డబ్బు పెట్టి, బిర్యానీని పెట్టి, అనేక రకాలైన తాయిలాలు ఇచ్చి జనాన్ని, నాయకుల్ని, సంఘాల నాయకులని కూడా కొంటా ఉంటే ఆ రోజు కూడా బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగుతూ అంబేద్కర్ సిద్ధాంతమే మా ఊపిరి, కాంక్షీరం ఆలోచన మా ఊపిరి చెప్పి నిలబెట్టిన నాయకుడు బహుజన్ సమాజ్ పార్టీ నాయకుడు మాత్రమే. ఇంత నాయకత్వం ఉన్న మనం, ఇంత సిద్ధాంతం తెలుసున్న మనం ఈ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొని పోవాలని చెప్పి గుండెల్లో కసి ఉన్న మనమంతా కూడా మిత్రులారా, మనము ఎలక్షన్లలో రిజల్ట్ తీసుకొని రాకపోతే సంవత్సరాలు గడుస్తూ ఉంది. మాన్యశ్రీ కాంచీరామ్ గారితో పనిచేసేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు ఈ స్టేజ్ పైన. బాలన్న గారు కాంచీరామ్ గారి దగ్గర నుంచి పనిచేస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా అనేక మంది నాయకులు వస్తూ ఉంటారు, పోతా ఉంటారు, కానీ పార్టీని, కాంచీరామ్ని, ఆలోచనని నిలబెట్టుకుంటా ముందుకు పోయే ఇలాంటి నాయకులంతా కూడా మనల్ని అడుగుతా ఉన్నారు. మేము అనేక సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నాం, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర, తెలుగు రాష్ట్రాల్లో ఫలితాలు చూడాలి, ఒక్కసారైనా చూడాలని చెప్పి వాళ్ళ కోరిక ఏదైతే ఉందో, మన కోరిక ఏదైతే ఉందో, మన గుండెల్లో ఉన్నటువంటి ఆ ఆశయం ఏదైతే ఉందో ఆ సాధన కొరకు ఈ యొక్క సమావేశము మరింత ముందుకు తీసుకొని పోతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ నేపథ్యంలోనే మన బహుజన్ సమాజ్ పార్టీ నాయకుల గురించి చెప్పుకున్నాం. బహుజన్ సమాజ్ పార్టీ నాయకుల యొక్క మన బలాన్ని తెలుపుకున్నాం, కానీ బలహీనత మాత్రం నేను చెప్పదలుచుకున్నా, చాలా సుస్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే మిత్రులారా, 4 గోడల మధ్య ఇది కేవలం మన సమావేశం. బహుజన్ సమాజ్ పార్టీ చాలా స్పష్టంగా సర్కులర్లో కూడా ఏం రాశామంటే, చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, బహుజన్ సమాజ్ పార్టీకి సంబంధించిన అసెంబ్లీ పార్టీ ఇన్ఛార్జీలు మాత్రమే, జిల్లా అధ్యక్షులు, ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు కానీ అదేవిధంగా పార్టీ ఇన్ఛార్జీలు మాత్రమే సమావేశాన్ని అని చెప్పి ఎందుకు చెప్పామంటే, ఇక్కడ మనం అనేక విషయాలు మాట్లాడుకొని ఈ విషయాలను, మన తప్పులను, మన ఒప్పులను, తప్పులను, మంచులను, చెడ్డలను అన్నిటిని కూడా మాట్లాడుకుని పార్టీ నిర్మాణాన్ని ఏ విధంగా చేయాలనే దృష్టితోనే ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయదలుచుకున్నాం. కాబట్టి మిత్రులారా, సినిమా డైలాగ్ అని చెప్పేసి మీరు నవ్వుగా తీసుకోవద్దు, కానీ మీ మెదళ్ళలోకి ఎక్కాలని చెప్పి నేను చెప్తా ఉన్నా. బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒక్కటి మిస్ అయింది. నేను మళ్ళీ చెప్తాను, ఎన్ని మిస్ అయినాయి? ఒక్కటి మిస్ అయింది. మీరు బాగా గుర్తుపెట్టుకుని, ఒకటి మిస్ అయింది. మన దగ్గర సిద్ధాంతం ఉంది, మన దగ్గర నిజాయితీ ఉంది, ఈ పార్టీని బలోపేతం చేయాలనే కసి ఉంది, అన్నీ ఉన్నటికీ కూడా ఒకే ఒకటి మిస్ అయింది. ఈ మధ్యకాలంలో నేను గమనించింది చెప్తా ఉన్నా. మనకు అన్ని స్ఫూర్తి ఉంది, ఉద్యమ స్ఫూర్తి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఒక్కటి మాత్రం మిస్ అయింది. పోరాడే ఆ యొక్క తత్వం మిస్ అయిపోయింది. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆ పోరాటం అనేది ఒకటి మిస్ అయిపోతా ఉన్నాం. మనం పోరాటాలు చేయకుండా, మనం పోరాడకుండా, అంటే పోరాటం అంటే వీధిలో కూర్చొని రోడ్లో వచ్చి పోరాటమే కాదు. పోరాటం అంటే అది అసలు పోరాటం కానే కాదు. ఉద్యమ స్ఫూర్తితో పోరాటాన్ని మనం ఎప్పుడో మిస్ అవుతా ఉన్నాము. ఈ యొక్క మనమంతా కూడా దీన్ని ఒక నామినల్ రాజకీయ పార్టీ లాగా కొంత మనం ఆధునీకరించబడిపోతా ఉన్నాము. అది చాలా తప్పు, అది చాలా ముప్పు మనకు భవిష్యత్తులో. నేను చెప్తా ఉన్నా, బహుజన్ సమాజ్ పార్టీ ఈ మనువాద అగ్రకుల దోపిడీ రాజకీయ పార్టీ లాంటి రాజకీయ పార్టీ కాదు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అయినా అది ఒక వర్గానికి సంబంధించిన పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది ఒక వర్గానికి సంబంధించిన పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలో వర్గానికి సంబంధించిన పార్టీలు.
కానీ బహుజన సమాజ్ పార్టీ బహుజన జాతుల అభివృద్ధి కోసం ఉన్నటువంటి ఏకైక రాజకీయ పార్టీ బహుజన సమాజ్ పార్టీ అని చెప్పి మీ అందరికి కూడా గుర్తు చేస్తా ఉన్నాను మిత్రులారా. ఈ నేపథ్యంలోనే బహుజన సమాజ్ పార్టీ నిర్మాణం దృష్ట్యా మనమంతా కూడా ఒక్కటైతే మనం మిస్ అయిపోతా ఉన్నాం. మనం యొక్క ఉద్యమ స్ఫూర్తితో ఈ పోరాటాన్ని మనం మిస్ అవుతా ఉన్నాం మిత్రులారా. కాబట్టి ఆ ఉద్యమ స్ఫూర్తితో ఉన్నటువంటి పోరాటాన్ని మనం ఈ పార్టీకి, మీ యొక్క సంకల్పానికి, మీ పని విధానంలో మీరు కానీ అది కలగలిపితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన బాలయ్య గారు చెప్పినట్టు వచ్చే ఎలక్షన్ లో, ఎంపీటీసీ ఎలక్షన్ లో మనం ఖచ్చితంగా 100 సీట్లు గెలవబోతాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ మనము ఉద్యమ స్ఫూర్తితో పోరాటాలు ఆపేసి కేవలం ఈ పార్టీని ఒక మనువాద పార్టీగా మనం ఆలోచనలో పెట్టుకుంటే మాత్రం కొద్దిగా పోయే అవకాశం ఉంది. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని, మాన్యశ్రీ కాంశీరామ్ గారి ఆలోచనని, పూలే గారి ఆలోచనని నిలబెట్టే ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ, ఏకైక నాయకుడు బీఎస్పీ నాయకుడు మాత్రమే. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ మనలో ఉన్నటువంటి ఆ ఉద్యమ స్ఫూర్తితో ఉన్నటువంటి ఆ పోరాటాన్ని మనం మిస్ అయిపోతే, అది మన మెదల్లో నుంచి కొంచెంగా పక్కకు పోతే ఆ పోరాడే యొక్క స్ఫూర్తిని మిస్ అయిపోతాం. కాబట్టి మిత్రులారా, ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని మనం పక్కబెట్టే సందర్భం తీసుకురావద్దు. ఎందుకంటే మీటింగ్లో మనం చూస్తూ ఉంటాం, మహాపురుషుల గురించి చాలా సార్లు వింటూ ఉంటాం, మహనీయుల గురించి మాట్లాడుతూ ఉంటాం. అసలు విషయాలు మాట్లాడండి. ఎప్పుడు మీరు ఎక్కడ ఏ సమావేశం పెట్టా మహనీయుల గురించి ఖచ్చితంగా 10-15 నిమిషాలు మాట్లాడాల్సిందే. వాళ్ళు మాట్లాడి వాళ్ళ స్ఫూర్తిని నింపుకోవాల్సిందే. ఎప్పటికప్పుడు వాళ్ళ గురించి కొత్త విషయాలు తెలుసుకోవాల్సిందే. మాట్లాడుతూనే మన కార్యాచరణ చూసుకోవాల్సిందిగా నేను తెలియజేస్తూ, ఇప్పుడు ఒకే ఒక మాట చెప్తా ఉన్నా. ఈ యొక్క 4 నెలల కాలంలో, డిసెంబర్ 31 వరకు నేను ఇచ్చేటువంటి ఈ కార్యాచరణ ద్వారా ఈ కార్యాచరణ ఏదైతే ఉందో ఆ కార్యాచరణతో మీ అందరూ కూడా ముందుకు పోవాలి. ఈ యొక్క 4 పేజీలను కూడా, ఈరోజు చెప్పే 4 కార్యక్రమాలను కూడా గౌరవ వందన కుమార్ గారు మీకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కూడా చూపిస్తారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో అర్థమయ్యేట్టు చూపిస్తారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఖచ్చితంగా మీరు పోయేటప్పుడు మీ అందరికి కూడా 150 మంది ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జీలు, 165 మంది ఎవరైతే ఉన్నారో 165 మందికి కూడా ఆ జిరాక్స్ కాపీలు ఇచ్చి పంపిస్తాం. కానీ మిత్రులారా, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మనం కానీ ఈ కార్యాచరణ, ఈ యొక్క కార్యక్రమాలను కానీ మనం చేయలేని పక్షంలో మాత్రం ఖచ్చితంగా 2 రకాలైనటువంటి పార్టీ నుంచి మీకు పూల పాన్పుతో, ఆ స్వాగతంతో మిమ్మల్ని మళ్ళీ మేము ముందుకు తీసుకుని పోవాలా, లేకపోతే మిమ్మల్ని కాకుండా వేరే వాళ్ళని పెట్టుకుంటూ పోవాలని చెప్పేసి కూడా మీరే డిసైడ్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, పార్టీ నిర్మాణం తప్ప, పార్టీ అభివృద్ధి తప్ప ఇక్కడ రాష్ట్ర కమిటీకి ఎలాంటి అవసరాలు లేవు. ఇక్కడ ఎవరి స్వార్థము లేదు. పార్టీ నిర్మాణం, పార్టీ అభివృద్ధి మన ఏకైక ఎజెండా. కాబట్టి మీరందరూ కూడా ఆ వైపు పోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, మీ అందరూ కూడా ఒకటే టార్గెట్. మీ టార్గెట్ దయచేసి పెన్ను పేపర్లు ఉంటే రాసుకునొచ్చు, కానీ ఒకవేళ రాకుండా కూడా మీరు జస్ట్ వినండి. ఏదైతే అసెంబ్లీ పార్టీ ఇన్ఛార్జీలు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అసెంబ్లీ పార్టీ ఇన్ఛార్జ్ అంటే ఎవరు? ఉదాహరణకు భద్రపల్లికి నేను పార్టీ ఇన్ఛార్జ్, అదేవిధంగా ఈయన మన నందిగామకి ఈయన పార్టీ ఇన్ఛార్జ్, అదేవిధంగా ఈయన పి గన్నవరం, అదేవిధంగా ఆయన వైజాగ్ ఈస్టు, ఆయన నిడదవోలుకు, సార్ వచ్చి నెల్లూరు సిటీకి, అదేవిధంగా అన్న అమలాపురానికి, గురప్ప గారు తిరుపతికి, అదేవిధంగా వెనకాల ఉన్నటువంటి ఆయన రాయదుర్గం. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క అసెంబ్లీకి పార్టీ ఇన్ఛార్జీలు ఉన్నారు. పార్టీ ఇన్ఛార్జెస్ మీటింగ్ నేను మళ్ళీ చెప్తా ఉన్నా. దానికి తోడుగా జిల్లా అధ్యక్షులు. ఈ పార్టీ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క పార్టీ ఇన్ఛార్జీలతో పాటుగా ఒక్కొక్క జిల్లాకి ఒక ఇన్ఛార్జీలు ఇచ్చాం, ఒక్కొక్క జిల్లాకు ఒక ఇన్ఛార్జీలు ఇచ్చినాం. అన్నమయ్య జిల్లాకి శ్రీరాములు గారిని ఇన్ఛార్జ్ ఇచ్చినాం. ఎందుకంటే వాస్తవానికి వాళ్ళ సొంత జిల్లాలో నేను తీసుకోవాల్సింది కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడిగా నాకున్న బాధ్యతల దృష్ట్యా శ్రీరాములు గారిని మా అన్నమయ్య జిల్లాకి ఇన్ఛార్జ్కి ఇచ్చినాం. ఈయన ఎన్టీఆర్ జిల్లాకి ఇన్ఛార్జ్గా ఉన్నాడు. ఈయనేమో అంబేద్కర్ కోనసీమకి ఇన్ఛార్జ్గా ఉన్నాడు.